నా పేరు పి జయలక్ష్మి. తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. అట్లాగే అక్కడ వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం అంగన్వాడీ ఉద్యోగులపైన అనుసరిస్తున్న నిర్బంధకాండను తీవ్రంగా అంగన్వాడీ యూనియన్ తెలంగాణ రాష్ట్ర కమిటీగా మేము ఖండిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగులు వాళ్ళకు న్యాయం చేయాలని వాళ్ళు అడుగుతున్న డిమాండ్స్ కూడా చాలా న్యాయమైనవి. ఎందుకంటే అక్కడ ఇప్పుడున్న జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆయన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర చేశాడు, అనేక కార్యక్రమాలు చేశాడు. ఆ సందర్భంగా అంగన్వాడీ ఉద్యోగులకు హామీలు కూడా ఇచ్చాడు. ఏమిచ్చాడంటే, తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్న వేతనాల కంటే నేను అధికారంలోకి వస్తే తెలంగాణ కంటే ఎక్కువ వేతనాలు ఇస్తాను, ఎక్కువ సౌకర్యాలు కల్పిస్తాను అనేసి హామీ ఇచ్చారు. నిజంగా హామీ ఇచ్చారు కదా. అక్కడ టీడీపీ ప్రభుత్వం కంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వస్తే మా బతుకులు బాగుపడతాయి అనేసి ఆశించి అంగన్వాడీ ఉద్యోగులు ప్రభుత్వాన్ని గెలిపించారు. గెలిపించిన తర్వాత కూడా ఇచ్చిన హామీలు అమలు చేయండి అనేసి అనేకసార్లు ప్రభుత్వానికి వినతి పత్రాలు ఇచ్చారు, నిరసనలు చేశారు, అనేకసార్లు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఇక ఏమీ చేయలేని పరిస్థితి ఉన్న సందర్భంలో ఇక పోరాటం తప్ప మరో మార్గం లేదు అనే నిర్ణయానికి అక్కడ అంగన్వాడీ ఉద్యోగులు వచ్చారు. ఎందుకు వచ్చారంటే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు రాబోతున్నాయి. అంటే మళ్ళీ ఏ ప్రభుత్వం అధికారంలోకి ఏ ప్రభుత్వం రావాలనేది ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే ఇప్పటిదాకా ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తుందని అక్కడ అంగన్వాడీ ఉద్యోగులు ఆశించారు. కానీ మొత్తం 5 సంవత్సరాలు పరిపాలన అయిపోయింది. ఇప్పుడు ఎన్నికల సందర్భంలో కూడా ఏం చేస్తుందో ప్రభుత్వం చెప్పనప్పుడు ఇక మా బతుకులు మా సమస్యలు ఇక పరిష్కారం అయ్యే పరిస్థితే లేదనే దానికి అంగన్వాడీ ఉద్యోగులు రావడం జరిగింది. అంగన్వాడీ ఉద్యోగులు ఈ నిర్ణయానికి రావడానికి కారణం ఎవరంటే, అక్కడున్న వైఎస్ఆర్సీపీ జగన్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే వాళ్ళు అంగన్వాడీ ఉద్యోగులు సమ్మె చేయడానికి కారణం. ఎందుకంటే చర్చలు జరిపింది ప్రభుత్వం, సమ్మెకు ముందు జరిపిన దానిలో కూడా స్పష్టమైన హామీలు రాలేదు. నిజంగా స్పష్టమైన హామీలు వచ్చి ఉంటే అసలు సమ్మె చేసే అవసరమే ఉండకపోయేది అంగన్వాడీ ఉద్యోగులకి. మరి స్పష్టమైన హామీలు ఇవ్వకుండా, గతంలో ఇచ్చిన హామీలు కూడా అమలు చేయకుండా మోసం చేసింది జగన్ ప్రభుత్వం. తన మోసాన్ని అన్యాయాన్ని పక్కకు పెట్టి ఈరోజు అంగన్వాడీ న్యాయంగా పోరాటం చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగులపైన ఈరోజు నిర్బంధం ప్రయోగించడం అత్యంత దుర్మార్గం. ఎంత నిర్బంధం అంటే నిరవధిక శాంతియుతంగా, చాలా శాంతియుతంగా అక్కడ పోరాటం జరుగుతుంది. అంటే శాంతియుతంగా టెంట్ల కింద మొత్తము ఆహారం మానేసి నిరవధిక నిరాహార దీక్ష శాంతియుతంగా చేస్తున్న నాయకులను అక్రమంగా అరెస్టు చేశారు. ఎంత దుర్మార్గం అంటే, మబ్బుల అంటే అర్ధరాత్రి దాటిన తర్వాత తెల్లారుజామున 3-4 గంటలకి అందరూ పడుకునే సమయంలో, ఎవరు లేని సమయంలో ఇక ఆ సమయమే కరెక్ట్ అనేసి ఆ విధంగా దాడి చేసి అందరినీ అరెస్టు చేశారు. ఈ నిరవధిక దీక్ష చేస్తున్న నాయకులకు మద్దతుగా రాష్ట్రం మొత్తం నలుమూలల నుండి వచ్చిన అంగన్వాడీ ఉద్యోగుల్ని కూడా ఎక్కడికక్కడ అరెస్టులు చేశారు, ఈడ్చిపడేశారు. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీ ఉద్యోగులు చేస్తున్న పోరాటానికి ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలియజేశాయి. ఆ ప్రజా సంఘాల నాయకులని, ప్రజా సంఘాల సభ్యుల్ని కూడా ఎక్కడికక్కడ దుర్మార్గంగా అరెస్టులు చేశారు. అంటే ఇంత నిర్బంధాన్ని అక్కడ ప్రభుత్వం ప్రయోగిస్తుంది. ఇది న్యాయం కాదు, చాలా అన్యాయమైన పద్ధతులలో జగన్ ప్రభుత్వం ముందుకు పోతుంది. ఇది సరైంది కాదు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించాలి అనేసి మేము జగన్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రజల కోసం మేము పనిచేస్తున్నాం, అనేక పథకాలు తీసుకొచ్చినాం అనేసి, ఇంత అభివృద్ధి అనేసి రకరకాల మాటలు జగన్ గారు చెప్తున్నారు. మరి అంత అభివృద్ధి చేస్తున్న మీ ప్రభుత్వం మా అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్న సమస్యలు మీకెందుకు పట్టట్లేదు, మీరెందుకు పరిష్కారం చేయట్లేదు, మా అభివృద్ధి కోసం మీరెందుకు చర్యలు తీసుకోవట్లేదు, మేమెందుకు మీకు కళ్ళకు కనబడట్లేదు అనేసి ఈరోజు అక్కడ అంగన్వాడీ ఉద్యోగులు అడుగుతున్నది చాలా న్యాయమైంది. అక్కడ అంగన్వాడీ ఉద్యోగుల పోరాటానికి ఈరోజు తెలంగాణనే కాదు, మొత్తం దేశవ్యాప్తంగా అనేక సంపూర్ణ మద్దతు రోజు రోజుకు పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అన్ని పార్టీలు కూడా
సంపూర్ణ మద్దతును కూడా తెలియజేశాయి, ప్రత్యక్షంగా కార్యాచరణ కూడా చేస్తున్నాయి. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం దిగొస్తే అంగన్వాడీలకు కాదు జగన్ ప్రభుత్వానికే మంచిదనేసి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే అంగన్వాడీ వాళ్ళతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలకు కూడా ఇప్పటిదాకా పుట్టగతులు లేవనేసి జగన్ ప్రభుత్వం గమనించాలి, వెనక్కి తిరిగి చూసుకోవాలనేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే గతంలో గుర్రాలతో దొక్కిచ్చిన అంగన్వాడీ ఉద్యోగుల్ని గుర్రాలతో దొక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడిని అధికారం కాకుండా శంకరగిరి మాన్యాలు పట్టించిన స్థితి అంగన్వాడీ ఉద్యోగులు పట్టించారు. అట్లాగే తెలంగాణలో కూడా 24 రోజులు నిరవధిక సమ్మె చేస్తే ఇక్కడ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం పరిష్కారం చేయలేదు. నెక్స్ట్ ఎన్నికల్లో ఇక్కడ ప్రభుత్వాన్ని ఓడించిన చరిత్ర కూడా అంగన్వాడీ ఉద్యోగులకు ఉంది. అంగన్వాడీ ఉద్యోగుల కోసం ఆలోచిస్తే జగన్ ప్రభుత్వానికి పుట్టగతులు ఉంటాయి. ఆలోచించకపోతే అక్కడ అంగన్వాడీ ఉద్యోగులకు నష్టం కాదు, జగన్ ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది, జగన్ ప్రభుత్వమే ఇంటికి పోవాల్సి వస్తుంది అనేసి మేము ఈ సందర్భంగా జగన్ ప్రభుత్వాన్ని అట్లాగే ముఖ్యమంత్రి జగన్ గారిని మేము హెచ్చరిస్తున్నాం.